ఇక ఇన్ డీటెయిల్డ్గా వార్తా కథలు చూస్తే కనుక ఈనాడులో ముందుగా వస్తే 37,870 కోట్ల రూపాయలు ఒక్క రోజున తెలంగాణకు వెల్లువెత్తిన పెట్టుబడులు ఇవి. ప్రభుత్వంతో అదాని, జేఎస్డబ్ల్యూ, గోద్రేజ్, గోది, వెబ్వర్క్స్, ఆరాజన్ సంస్థల ఒప్పందాలు. దావోస్ పర్యటనలో సీఎంతో పలు సంస్థల ప్రతినిధుల భేటీ. విద్యుత్ ఉత్పత్తి, బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాల స్థాపనకు ఆసక్తి. యువతకు నైపుణ్య వసతి ఏర్పాటుకు అదాని అంగీకారం. ఒప్పంద పత్రాలతో అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని, సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో జయేష్ రంజన్, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు. ఇక తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సరస్సులో బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 37,870 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి అదాని, గోద్రేజ్, జేఎస్డబ్ల్యూ, గోడి, వెబ్వర్క్స్, ఆరాజన్ వంటి పలు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో సమావేశమైన సంస్థల ప్రతినిధులు ఈ మేరకు ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అదాని సంస్థ అత్యధిక 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సీఎంతో అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. యువతకు నైపుణ్య విశ్వవిద్యాలయం స్థాపించడంపై అదాని సంస్థ చొరవ చూపించింది. ఇక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా ప్రత్యేకంగా ప్రారంభించేందుకు అదానికం ముందుకు వచ్చిందట. అయితే ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ఎల్ ఏం చేస్తారంటే, రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ మాట్లాడరాదు, రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాడు. అరే ఇంగ్లీష్ ఏమున్నది నాకు అర్థం కాదు. లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ప్రతి ఒక్కరికి అన్ని లాంగ్వేజ్లు రావాలని లేదు కదా. సరే నాకు వచ్చో రాదో ఏ విషయం పక్కన పెడితే 37,000 కోట్ల పెట్టుబడి పట్టుకొచ్చింది కదా. రాష్ట్రానికి కావాల్సింది బిజినెస్ కావాలి, పారిశ్రామిక అభివృద్ధి కావాలి, పారిశ్రామిక రంగం నుంచి పెట్టుబడులు కావాలి. అవి సాధ్యమవుతున్నాయి కదా. ఇప్పుడు కేటీఆర్ గారు అంటే ఉన్నత స్థాయిలో ఆయన ఏం చేసిండంటే, కేసీఆర్ గారు మొదటి నుంచి ఆ పార్టీలో ఈ పార్టీలో అక్కడనో ఇక్కడ రూపాయి 2 రూపాయలు జమ చేసుకొని మొదటి నుంచి కూడా ఒక రకంగా కేటీఆర్ గారు చెప్పాలనుకుంటే ఆయన కింది స్థాయిలో వచ్చిన వ్యక్తి కాదు. ఆయన 2008లో 7లో ఆయన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అప్పుడు తెలంగాణ ఉద్యమం అని చెప్పి జెండా పట్టిండు తప్ప 2001 నుంచి 1969 తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఆయన కేవలం ఒక మచ్చుతునక మాత్రం, అంటే ఒక నీటి బిందువు మాత్రమే. తన పాత్ర నీటి బిందువు మాత్రమే. కేసీఆర్ అట్లీస్ట్ మన కేసీఆర్ టర్మ్ నుంచి చూసుకున్నా కూడా తన పాత్ర నీటి బిందువు మాత్రమే. సో అటువంటి కేసీఆర్ గారు అమెరికాలో చదివిపించిన కొడుకుని, తర్వాత వివిధ రంగాలను జాబ్ చేసిండు. అట్లా నాలెడ్జ్ ఉన్నది, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. రేవంత్ రెడ్డి పాపం వాళ్ళ ఆయన కింది స్థాయి వచ్చిన వ్యక్తి వాళ్ళంతా కూడా. ఏవిఎస్ కాలేజ్, ఇక్కడ ఏవి ఆర్ట్స్ కాలేజీలో ఆయన డిగ్రీ చేసిండు, పీజీ చేసిండు, జెడ్పీటీసీ గెలిచిండు, తర్వాత స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ అయిండు, ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, ఈరోజు ముఖ్యమంత్రి అయిండు. కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. సో ఆయన పెద్ద పెద్ద చదువులు చదవలే, అట్లా అని చెప్పి పెద్ద పెద్ద కంపెనీల జాబ్ చేసిన ఇతర దేశాలకు పోయిన అనుభవం కూడా లేదు అంతగానో, అంటే ఆడ నివసించిన అనుభవం కూడా లేదు. సో ఇంగ్లీష్ రాకపోతే, ఇంగ్లీష్ ఈజ్ జస్ట్ ఏ లాంగ్వేజ్, అన్ని భాషలు రావాలని లేదు. మోడీ గారికి మనకి అక్కడ తెలంగాణకు వచ్చిన తెలుగు వస్తుందా? తెలుగు వస్తే నేను చప్పట్లు కొడుతున్నా మరి ఏమన్నా. సంతకం పెట్టాలని మంత్రులు అయ్యారు. ఆయన హీఈస్ వెల్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ ఏ సీఎం. అన్ని రకాల అర్హతలు ఉన్నాయి ఆయనకి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యల నుంచి మొదలుకుంటే ఈరోజు అగ్రస్థాయి, రాష్ట్ర స్థాయి సమస్య వరకు అన్నీ తెలుసు ఆయనకి. హీఈస్ వెరీ మచ్ క్యాపబుల్. అది కావాలి కానీ ఇంగ్లీష్ వస్తలేదు, ట్రోలింగ్స్ మీరు చేస్తే. సరే ఆయనకి ఇంగ్లీష్ రాలేదు, ఇంగ్లీష్ రాకపోతే పోయేదేమున్నది, ఒరిగేదేమున్నది? ఓ 10 మంది పెట్టుకుంటాడు అన్నట్టుగా ఇంగ్లీష్ వచ్చే వాళ్ళని పెట్టుకుంటాడు. మన తెలంగాణ కీర్తిని, తెలంగాణ ప్రదేశాలకు దెబ్బతీసినటువంటి పార్టీలు మిగి ఢిల్లీ స్థాయిలో పోయిన తర్వాత ఢిల్లీ స్థాయిలో అవినీతి జరిగిందని మోడీ గారు చెప్పడం, బీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి చిట్టా ఢిల్లీలో మాట్లాడుకుంటారని చెప్పడం, లిక్కర్ స్కాములు ఇవన్నీ కూడా మీ చేసినాయి. సరే ఇక ఈ వ్యక్తిగత విషయాల పక్కన పెడితే ఆయన ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా రేవంత్ రెడ్డి తెలంగాణ స్టేట్ సీఎం. ఆయన దావోస్ మీటింగ్కు పోయిండు. అక్కడ ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు పక్కన పెడితే 37,000 కోట్ల పెట్టుబడి పట్టుకొచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. ఇదొక అంశం. మరో అంశం ఏంటంటే అదానితో భేటీ. అదాని ఈజ్ ఎ వెరీ కరప్టెడ్ బిజినెస్ మ్యాన్ ఇండియా. నేను కూడా చెప్తున్నా, వెరీ కరప్టెడ్ బిజినెస్ మ్యాన్. అమెరికా సంబంధించిన ఒక సంస్థ ఆయన కమ్యూనిస్ట్ చిట్టా బయటపెట్టిన తర్వాత బీజేపీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నిఘా విచారణకు ఆదేశించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే డెఫినెట్గా ఆదేశించకుండా తన మిత్రులను కాపాడుకొచ్చుకున్న పని చేసింది బీజేపీ పార్టీ. అయితే మరి కాంగ్రెస్ పార్టీ దాన్ని విభేదించింది. అదాని దొంగ, అదాని కరప్టెడ్ అని చెప్పింది కదా. ఎందుకు అదానితో పెట్టుబడులు పట్టుకొస్తున్నారంటే, ఇప్పుడు మనం పట్టుకొచ్చే కంపెనీలలో అనేక కంపెనీలు కూడా అందరూ సుధపూసలే. తెలంగాణ రాష్ట్రానికి సుధపూసలే ఉన్నారు. న్యాయం, ధర్మం, నీతి ఇవన్నీ పాటించే వాళ్ళు ఉన్నారా? మనకేం కావాలి? తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోవాలి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, పారిశ్రామిక రంగంలో తెలంగాణ
వాదులకి తెలంగాణ వాసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ఈ ముఖ్య ఉద్దేశం. మీరు తీసుకొచ్చిన కంపెనీలలో ఎన్ని సుధపూస కంపెనీలు ఉన్నాయి? ఎన్ని సుధపూస కంపెనీలు ఉన్నాయి? వాళ్ళు ఇంత పెద్ద ఆస్తుని ఇంత పెద్దగా సంపాదించారంటే ఏదో దగ్గర ప్రజల్లో లేకపోతే ఉద్యోగులు ఏదో రకంగా ఒక రకంగా తప్పులు చేస్తేనే. సో దాంట్లో కరెక్టెడ్ పర్సన్ అదాని. మనకు కావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు, మనకు కావాల్సింది ఉద్యోగాలు, మనకు కావాల్సింది ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి. ఆ దిశగా ప్రయత్నం చేశారు తప్ప అదాని దొంగ అని చెప్పి నువ్వు దొంగ పక్కన ఉండమని చెప్తారా? కాదు కదా. సో పెట్టుబడుల కోసం ప్రయత్నం చేసిన భాషలో మనం ఆలోచిస్తే బాగుంటుంది. హీఈస్ 100% వెరీ కరప్టెడ్ బిజినెస్ మ్యాన్ ఇన్ ఇండియా. ప్రజల్ని మోసం చేసి షేర్ల రూపంలో కొన్ని కోటాను కోట్లు దండుకొని ఉండొచ్చు. కానీ మన తెలంగాణ వరకు మనం ఒకవేళ సెల్ఫిష్గా ఆలోచిస్తే కనుక, నేను స్వార్థపరుడిని అయితే కనుక నా తెలంగాణ ముందు అంటే నేను భారతదేశం పూర్తిగా నా దానికి ఇంకా వస్తుంది. కానీ ముందు ఫస్ట్ ప్రియారిటీ నా తెలంగాణ కదా. సో తెలంగాణకి ఏమవుతుంది అనేది కావాలి నాకు ఫస్ట్. సో తెలంగాణ వాడిగా ఏమంటున్నా, అదానితోని కాంగ్రెస్ పార్టీ టైఅప్ అవ్వడం, కాంగ్రెసే కాదు బీఆర్ఎస్ టైఅప్ అయినా కూడా, బీఆర్ఎస్ టైఅప్ అయిన బీఆర్ఎస్లో గతంలో ప్రయత్నం చేయలేదా? అదానితో పెట్టుబడులు పెట్టించేది గతంలో బీఆర్ఎస్లో ప్రయత్నం చేసింది. అనేక వార్తా కథనాలు మనం చూసినాం. కానీ అప్పుడు వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మరోసారి మీటింగ్ అయిన తర్వాత తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు అదాని ముందుకొచ్చిండు. పెట్టుబడి ఓన్లీ అదాని కంపెనీయే 14,400 కోట్లు, 12,400 కోట్ల రూపాయలు అదాని ఒక్కో కంపెనీయే పెట్టుబడి పెడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు చొరవ తీసుకుంటుందట. సో ఆ దిశగా ముందుకు పోవాలి తప్ప ఇంకా అవాకులు చవాకులు ఇంకా వేలిస్తే తప్పు. కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో ఒక మార్క్ క్రియేట్ చేసింది. 37,000 కోట్ల రూపాయల పెట్టుబడిని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చింది. ఇక రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు. దావోస్ సరస్సులో సీఎం రేవంత్ రెడ్డి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సరస్సులో బుధవారం నిర్వహించిన హెల్త్ కేర్ డిజిటలీకరణ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ ప్రసంగించారు. అత్యుత్తమ వైద్య సేవలకు, సాఫ్ట్వేర్ సేవలకు హైదరాబాద్ రాజధాని. అయితే నాణ్యమైన వైద్య సేవలు పొందడం చాలా ఖర్చుతో కూడుకున్నది. ప్రజలందరికీ ఉత్తమ వైద్య సేవలు అందించాలనేదే నా లక్ష్యం. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలకు 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాం. ఇక ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అత్యుత్తమ సాంకేతిక సాయంతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తాం. డిజిటల్ ఆరోగ్య కార్డుల డేటా భద్రత, ప్రైవసీని కాపాడుతాం. ప్రపంచ వ్యాక్సిన్ ఔషధాల్లో 33% హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్నాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపోతే 200 యూనిట్ల